వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ సినీ నటి అనసూయ సందడి చేశారు. నర్సంపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ను అనసూయ ప్రారంభించారు. అనసూయను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి సరదాగా సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. అనసూయ రాకతో నర్సంపేట పట్టణంలో సందడి వాతావరణం ఏర్పడింది. అభిమానుల కోరిక మేరకు అనసూయ డాన్స్ చేసి అభిమానులను అలరించారు. ఓకే మేడం 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 అన్న ఇక్కడ చూడండి అందరు ఇక్కడ ఓకే ఓకే డైనమిక్ ఉన్నారు స్మైల్ జగదీష్ అన్న ఫోటో పడ్డది. చీరకే వచ్చింది కదా కొద్దిగా ఈ శారీ కూడా దగ్గర సాయి భాయ్ సాయనా కొంచెం రంగం బస్ వచ్చింది కదా. అది ఇప్పుడే నేను చెప్తున్నా మా కళ్యాణ్ గారికి మనం తప్పేల చెక్క అంటాం కదా ఇక్కడ బాగా చేసుకుంటారు అవునా సర్వపిండి అంటారా మేము తప్పేల చెక్క అంటాం మా ఊళ్ళో. నర్సంపేట మళ్ళొకసారి హాయ్ చెప్పేసి మీకు హాయ్. కాసం ఫ్యాషన్స్ నర్సంపేటలో 14వ బ్రాంచ్ తీసుకొచ్చారు అండ్ దాంతోపాటు చాలా మంచి ఓపెనింగ్ ఆఫర్స్ అండ్ మంచి కలెక్షన్స్ ఫర్ ద కమింగ్ ఫెస్టివ్ సీజన్. ఈ నవరాత్రుల సందర్భంగా దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి, సో ఇట్స్ ఫెస్టివ్ టైమ్. సో తప్పకుండా మీరు కుటుంబ సమేతంగా అందరూ అబ్బాయిలు, అమ్మాయిలు, పిన్నిలు, అమ్మమ్మలు అందరూ వచ్చి యూ కెన్ షాప్ హియర్. ఓకే, సో please do and shop at Kasam Fashions Narsampeta. See you all mali next time. Bye. Thank you for an amazing welcome. ఓకే అంటే చెప్పండి సార్, వీకెండ్స్ అని ఉంటే మా వాళ్ళకి అవకాశం మా వాళ్ళు ఎవరైతే కూడా వాళ్ళకు ఇక్కడ మ్యారథాన్ హాస్పిటల్ మంచి హాస్పిటల్ మేడం. ఇప్పుడు మీకు యాంకర్ నుంచి ఇప్పుడు సినిమాకి వెళ్ళికి వచ్చింది కదా, ఇప్పుడు వచ్చారు కాదు మేడం, మీరు ఎంత లాభం ఏంటి? ఇప్పుడు మీకోసమే కదా ఈ నర్సంపేట వేచి చూసింది. అంటే దాదాపు 7 o'clock నుంచి ఇప్పుడు 12-1 o'clock దాకా వెయిట్ చేస్తాను కదా. మేడం, ఈ 14 స్టోర్స్లో ఇది ఓపెన్ చేశారు, ఇంతకుముందు కూడా కాసం ఇంత ఏమి ఓపెన్ చేశారు? మన హైదరాబాద్ దగ్గరలోనే అక్కడ అండ్ వేరే మన కాసంలో వేరే బ్రాండ్ కూడా సో కాసంలో నిజంగా చాలా బాగుంటాయి వాళ్ళ కలెక్షన్.
కాలేజ్ గోయింగ్ వాళ్ళకి అబ్బాయిలకి పిల్లలకి ఫెస్టివ్ సీజన్స్కి ఎలాంటి ప్రైస్ రేంజ్లో కావాలో ఎలాంటి క్వాలిటీస్లో కావాలో అన్ని చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ South India shopping mall, other shopping mall, South India shopping mall and Chennai shopping mall, other shopping mall. సో అందులో ఉన్నటువంటి ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో అవి బాగా బ్రాండెడ్ కాస్ట్ అని మధ్యతరగతి పేదలకు వాళ్ళకు కొంత కాస్ట్ ఎక్కువ పెట్టి వాళ్ళని కొనుక్కోవడం, తర్వాత బ్రాండ్గా లేకపోవడం అనేది జరుగుతుంది. సో మీ దాంట్లో అట్లా ఏమైనా ఉందా అని ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారు? చూస్తున్నారు కదా మీరు, ఇంత ఎక్స్పాన్షన్ చేస్తున్నామంటే దానిలో క్వాలిటీ, ప్రొడక్ట్, డిజైన్లు అవి ప్రజలకు నచ్చుతున్నాయి మాకు. అవి దానివల్ల మేము కూడా ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తున్నాం. ప్రజలు మాకు కస్టమర్లు వస్తున్నారు కాబట్టి మేము ఇంకొక షాప్ పెట్టగలుగుతాం. ఎందుకంటే పీపుల్స్ ఉన్న డౌట్స్ అలాంటివి. సో ఆ డౌట్ ఆ రేట్స్ కానీ అవన్నీ మేము చాలా రీజనబుల్గా ఉంటాయండి. దానికి తగ్గట్టు క్వాలిటీ కానీ ఆ డిజైన్లు కానీ ఇప్పుడు మీరే చూస్తారు, దాని ది బెస్ట్ ఇస్తాం. ఎందుకు మేము 1946 నుంచి ఫాదర్ ఇదే ఫీల్డ్లో ఉన్నారు, మాకు ఆ ఎక్స్పీరియన్స్. ఫాదర్ మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అంటే మేమే వెళ్ళి సూరత్ కానీ, బాంబే కానీ, జైపూర్ కానీ మేమే వెళ్ళి తెస్తాం. ఈ రోజుకు 27 రోజులు ఈ దుకాణం గురించి 27 రోజులు పర్చేస్ చేసి వచ్చారు. సార్ ఇప్పుడు ప్రత్యేకంగా అధిక ధరల మీద పర్సెంటేజ్ ఇస్తానని కొంచెం పబ్లిక్ వాయిస్ దాని మీద. అది క్వాలిటీని బట్టి, వీవింగ్ బట్టి కొన్ని డిజైన్లు ఎలా ఉంటాయంటే 2 నెలలు కూడా తయారైతాయి వీవింగ్లో. అప్పుడు వాళ్ళ కష్టార్జితం తగ్గట్టు ఆ పట్టు నాణ్యతను బట్టి ఆ రేట్లు కొన్ని ఉంటాయి. అది కంప్లీట్లీ వాళ్ళు చేసిన టైమింగ్. ఒకరికి 5,000 ఉంటాయి జీతాలు, కొందరికి 15,000 ఉంటాయి. దానికి తగ్గట్టు ఆ డిజైన్ బట్టి ఆ రేట్ వస్తుంది. ఈ మాల్ వచ్చేసి ప్రత్యేకంగా పర్మిషన్లు ఎలాంటివి లేవంటాం, దీని మీద మీకు ఆరోపణ? అన్ని పర్మిషన్లు ఉంటాయండి, అన్ని పర్మిషన్లు ఉంటాయి. ఇది షాపింగ్ మాల్ అండి, అన్ని నామ్స్ ప్రకారమే ఉంటాయి. అన్ని నామ్స్ ప్రకారమే ఉంటాయి. ఏంటంటే ఇది మన గవర్నమెంట్ కొంచెం ఒక రోజు అప్ డౌన్ కావచ్చు. ప్రత్యేకంగా ఫైర్ స్టేషన్ సంబంధించిన బాబతి ఎలాంటి పర్మిషన్ లేవండి? అన్నీ ఉంటాయండి, తప్పకుండా ఉంటాయి. అన్ని ఉంటాయి.